రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ ద్విచక్ర వాహనదారుడు రాయితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట కూడలిలో అప్పారావు అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భరత్ అనే యువకుడు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ వచ్చాడు. దీంతో కానిస్టేబుల్ చలాన్ వేయడంతో అసహనానికి గురై వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన భరత్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసి అతని చేతిలో ఉన్న ట్యాబ్ ను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే ఉన్న స్థానికులు నిందితుడిని పట్టుకుని అప్పగించారని పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన భరత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. భయం వస్తాయి నీకు ఒక యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి రూల్స్ ఉంటావా నువ్వు కొడుతూ ఉంటావా చెప్పు నువ్వు ఎట్లా కొట్టాను కాదు బాబు తమాషా అయిపోతా నీకు నీ ఫోన్ ఎందుకు తీసుకున్నావు కొట్టాడు నువ్వు నీ దమ్ముందా ఎట్లా కొట్టావు నువ్వు చేయట్లేసుకున్నావు యూనిఫామ్ మీద చేయట్లేసుకున్నావు నువ్వు